హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం నుండి 23, 24, 25 శ్లోకాలు. గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. మరొకసారి, గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భావం: అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం భగవత్ అర్పితముగా ఉంటుంది. కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్య నుండి విముక్తి చేయబడతారు. బ్రహ్మార్పణం బ్రహ్మాహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవాతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మరొకసారి, బ్రహ్మార్పణం బ్రహ్మాహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవాతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. భావం: సంపూర్ణ భగవద్ధ్యాసలోనే ఉన్నవారికి హోమద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే శ్రోమ వంటివి బ్రహ్మమే. యజ్ఞకర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. మరొకసారి, దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. భావం: కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమసత్యం అనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.